ఖాతాలు. జంట ఖాతా పద్ధతి. జంట ఖాతా పద్ధతి. ఇప్పటి వరకు మీరు విన్నారు. జంట పద్దు విధానం అనేది వినుంటారు మీరు. జంట పద్దు విధానం అంటే డెబిటు, క్రెడిటు వేసి మనం ఒక పద్దు రాస్తే గనుక దాన్ని జంట పద్దు విధానము అంటాము. ఎందుకంటే 2 అంశాలు ఇమిడి ఉంటాయి కాబట్టి డెబిటు, క్రెడిటు అనే 2 అంశాలు ఇమిడి ఉంటాయి కాబట్టి దాన్ని జంట పద్దు విధానము అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జంట ఖాతా పద్ధతి అంటున్నారు. జంట ఖాతా పద్ధతి. అంటే ఖాతా అంటే ఏంటో కూడా మీకు తెలుసు. ఖాతా అంటే ఏంటి? పద్దు రాసిన తర్వాత ఆ పద్దుని మనం ఆవర్జ ఖాతాలకు తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ చేస్తాము. సో, దాన్నే మనం ఖాతా అంటున్నాం. సో, ఇక్కడ జంట ఖాతా పద్ధతి అంటే ఇక్కడ ఖాతాలనేవి 2 ఉంటాయి కాబట్టి దీన్ని జంట ఖాతా అంటున్నాం. సో, ఇది ఏ కంపెనీల గురించి చెప్పుకోబోతున్నాం మనం అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీస్ గురించి చెప్పుకోబోతున్నాం. సో, జంట ఖాతా పద్ధతి విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాలు అనగానే ఇక్కడ మీకు టైటిల్‌లోనే అర్థమైపోతుంది. అంటే ఈ విద్యుత్ శక్తి కంపెనీ యొక్క ఖాతాలు జంట ఖాతా పద్ధతిలో వేస్తారనమాట అనేది మనకి టైటిల్ బట్టి అర్థమైపోవాలి. సో, జంట పద్దు విధానం వేరు, జంట ఖాతా విధానం వేరు. అంటే ఇక్కడ ఒక ఖాతా కాకుండా ఒక ఖాతా ప్లేస్‌లో 2 ఖాతాలను వేస్తారు. ఎందులో? విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాలు. అసలు ముందు ఈ విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాలు ఎందుకు తయారు చేయాలి? ఏంటి ఈ కంపెనీల యొక్క ప్రత్యేకత? అంటే గనక ఇక్కడ చూడండి. కొన్ని ప్రజా ఉపయోగ సేవలకి సంబంధించి అంటే పెద్ద పెద్ద భారీ సంస్థలుంటాయి. భారీ సంస్థలు ప్రజల కోసం ఉపయోగపడి వాళ్ళకి సేవలందించే సంస్థలు. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటివి? విద్యుత్తు, గ్యాస్ కంపెనీ, వాటరు, ఎనర్జీ, రైల్వే, మెట్రోపాలిటన్ రైళ్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి సేవలందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి. అయితే ఇవి ప్రైవేట్ సంస్థల్లో లేవా మరి అని మనకు ఆలోచనొస్తుంది. కొన్ని గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలకు కూడా వీటిని ఇచ్చింది. ఇప్పుడు ఎట్లా అయితే మనకి బీఎస్ఎన్ఎల్ ఉంది. టెలిఫోన్ కనెక్షన్స్. బీఎస్ఎన్ఎల్ ఒక్కటే ఉందా మన దేశమంతా? కాదు కదా! చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే ఈ టెలిఫోన్‌కి సంబంధించిన ఈ మొబైల్ నెట్వర్క్‌కి సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది కాకుండా ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంటర్ అయ్యేలా చేసింది. అంటే ఇంత పాపులేషన్‌కి సరిపోదు కాబట్టి గవర్నమెంట్ ఒక్కటే చేయలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసింది. అట్లాగే ఇటువంటి పెద్ద పెద్ద భారీ సంస్థల్లో విద్యుత్ ఉంది. దాంట్లో ప్రైవేట్ అనేది ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. గ్యాస్ ఉంది. గ్యాస్ దాంట్లో ప్రైవేట్ కూడా ఎంటర్ అయ్యాయి. వాటర్ ఉంది. వాటర్ దాంట్లో ప్రైవేట్‌కి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అలాగే పవర్ ఉంది. రైల్వే స్టేషన్స్ రైల్వే తెలుసు మనకి. రైల్వే అనేది కంప్లీట్‌గా గవర్నమెంట్‌ది. దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి ఎంట్రీ ఉందా? లేదు. అట్లాగే మెట్రోపాలిటన్ రైలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రజలకు సేవలు అందించడానికి ప్రజాపయోగ సేవలు అంటాం. సేవలు అందించడానికి ఎస్టాబ్లిష్ చేసిన భారీ సంస్థలివి. భారీ సంస్థలు. ఒక రైల్వే స్టేషన్ గాని, ఒక ఎయిర్‌పోర్ట్ గాని కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే ఎన్ని వేల కోట్ల మూలధనం మనం పెట్టాలి. సో, అంత మూలధనం ఎవరు మాత్రమే పెట్టి ప్రజలకి సేవ అందించగలరు? ఏ ప్రైవేట్ వ్యక్తో వచ్చి ఈ సేవలు అందించలేరు. ఈ సేవలన్నీ కూడా గవర్నమెంట్ తనంతట తాను తన పాపులేషన్‌కి, తన ప్రజలకి అందించాలి అనుకుని భారీ మూలధనంతో ఇట్లాంటి కంపెనీలు స్థాపిస్తుంది. అయితే ఇట్లాంటి కంపెనీలు మనకి చాలా ఉన్నాయి. మనం మాత్రం ఈ చాప్టర్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ కంపెనీస్ గురించి నేర్చుకోబోతాం. ఎలక్ట్రిసిటీ కంపెనీస్ జంట ఖాతా పద్ధతిలో వాళ్ళ అకౌంట్స్‌ని, వాళ్ళ ఖాతాల్ని ఎలా చూపిస్తాయి? మామూలుగా మనం నేర్చుకున్న ముగింపు లెక్కలకి, వీటి యొక్క ముగింపు లెక్కలకి ఏంటి తేడా అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అత్యధిక భాగం చూడండి నేను అండర్‌లైన్ చేస్తాను. ఇందులో అత్యధిక భాగం స్థిర మూలధనం సేకరణ అవసరాలకే సరిపోతుంది. జనరల్‌గా వ్యాపారం చేయాలనుకోండి, సరుకుతో వ్యాపారం చేయాలి అంటే మనకెలా ఉంటుంది? ఒక 10,000 పెట్టి, ఒక 1,00,000 పెట్టి సరుకు తెస్తాము. ఆ రూ. 1,00,000 సరుకు అమ్మేస్తాము. 1,20,000 1,30,000 మనకు తిరిగొస్తుంది. ఆ 20,000 30,000 మనం లాభంగా అనుకుంటాం సరిపోతుంది. కానీ ఇక్కడ విద్యుత్ శక్తి కంపెనీలు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, నీరు కానివ్వండి, ఇందులో వచ్చే లాభం ఏముంటుంది? ఇందులో సరుకు అనేది ఏంటి? ఇందులో మనం రూ. 1,00,000కి కొనుక్కొని 1,20,000కి అమ్మే లాంటి సరుకు తత్వం గల సరుకు అనేది ఉండదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది. ఇది ఎలక్ట్రిసిటీ అనేది గవర్నమెంట్ 24 గంటలు ప్రజలకి అందిస్తూనే ఉండాలి. 1 అవర్ కరెంట్ పోయినా కూడా మనకు కరెంట్ ఎందుకు తీశాడు? ఇప్పుడు 1 అవర్ ఉండలేము అని పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఫ్యాక్టరీలో మిషన్స్ అన్నీ ఆగిపోతూ ఉంటాయి. సో, ఇట్లాంటి కంపెనీస్ అనేవి కంటిన్యూగా 24 గంటలు వర్క్ చేస్తూనే ఉంటాయి. వీటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే వేల కోట్లలో కావాలి. అందుకనే ఇందులో అత్యధిక భాగం అనేది స్థిర మూలధన సేకరణకే అవసరం అవుతుంది. స్థిర మూలధనం అంటే ఈ ఒక విద్యుత్ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఎంత ప్లేస్ కావాలి మనకి? ఎన్ని వీటినంటాము ట్రాన్స్‌ఫార్మర్స్ ఇట్లాంటివన్నీ ఎన్ని ఎస్టాబ్లిష్ చేయాలి? అంటే వేల కోట్లు అనేది మనకి ముందుగానే మనం పెట్టేయాలి. కొంత మూలధనం ఇప్పుడు పెడదాము, కొంత మూలధనం తర్వాత పెడదాము అంటే గనక ఒక సిటీ మొత్తానికి ఎలక్ట్రిసిటీ మనం సప్లై చేయాలి అంటే దానికి సంబంధించిన స్టేషన్ అంతా ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో, వేల కోట్లలో గవర్నమెంట్ మనకి ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి మళ్ళీ ఇన్వెస్ట్ చేసేదేమీ ఉండదు. సో, వీటికి ఎస్టాబ్లిష్ చేయాలంటే అత్యధిక భాగం స్థిర మూలధనం. కానీ మామూలు బిజినెస్ అనుకోండి. మామూలు బిజినెస్ మనకు స్థిర మూలధనం అంటే ఏంటి? సరుకు తీసుకొచ్చి అమ్ముతాము కాబట్టి దానికి ఒక ప్లేస్ కావాలి. ఒక షాప్ కావాలి. ఒక చిన్న షాప్ కావాలి. దానికి మనం 5,000 10,000 పెట్టి అద్దెకు తీసుకోవచ్చు. లేదంటే మన బిల్డింగ్ మనమే కట్టుకోవచ్చు. దాని స్థిర మూలధనం అంతే. ఒక ప్లేస్ అనేది ఉంటే కస్టమర్ అక్కడికొస్తాడు. ఆ సరుకు కొనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అలా కాదు. విద్యుత్ శక్తి కోసం ఏం కస్టమర్ రాడు. గ్యాస్ కోసం కస్టమర్ ఏం రాడు.
ఇట్లా వాళ్ళొచ్చేది ఏముండదు. మనమే 24 గంటలు అందించాలి ఈ సేవల్ని. గవర్నమెంటే అందిస్తుంది. సో, ఎంత మూలధనం అందులో వెచ్చిస్తే గవర్నమెంటు ప్రజలకి ఈ సేవలను అందించగలుగుతుంది. సో, ఇట్లాంటి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని వేల కోట్ల మూలధనం కావాలనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి అన్ని వేల కోట్ల మూలధనం పెట్టి ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు కంప్లీట్‌గా అంటే గవర్నమెంటే చూస్తుంది. కాకపోతే గవర్నమెంట్ కూడా ఈ మధ్య కొన్ని ప్రైవేట్ సంస్థలకి కూడా ఆస్కారం అందిస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఈ సేకరించిన మొత్తాన్ని మూలధనం పెట్టి సేకరించిన కావున ఈ మూలధనం ఏ ఆధారాల నుండి సేకరించినది, సేకరించిన మొత్తాన్ని ఏ విధంగా వివిధ రకాల ఆస్తులపై వినియోగించింది మొదలైన వివరాలను స్పష్టంగా తెలియపరచవలసి ఉంటుంది. సో, ఇక్కడ మామూలుగా అయితే మనం సరుకు ఎంత కొన్నాము, సరుకు ఎంత కమ్మాము, ఎంత లాభం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము అనేవి చూసేవాళ్ళం మామూలు బిజినెస్‌లో అయితే. ఇక్కడ మనం కోట్లు మూలధనం తీసుకొచ్చి అన్నీ కూడా ఆ పవర్ స్టేషన్, ఆ ఎలక్ట్రిసిటీ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికే మనం పెట్టేసాం. మొత్తం మూలధనం పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం లెక్కలు చూపించాలంట? నువ్వు అన్ని కోట్ల మూలధనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎలా సేకరించావు? వాటిని ఏ ఆస్తుల్లో వినియోగించావు? అనే మొత్తం వివరాల్ని స్పష్టంగా తెలియజేయాలి. సో, అవే ఖాతాల రూపంలో వేసి మనం తెలియజేస్తాం. సో, ఈ అంశాన్ని అమలుపరచడానికి ఈ తరహా వ్యాపార సంస్థలు తమ ఆస్తి అప్పుల పట్టిని చూడండి లాస్ట్ లైన్ తమ ఆస్తి అప్పుల పట్టిని మూలధనం ఖాతా మరియు సాధారణ ఆస్తి అప్పుల పట్టి అను 2 భాగాలుగా విభజిస్తుందంట. మూలధనం ఖాతా మరియు సాధారణ ఆస్తి అప్పుల పట్టి అని 2 భాగాలుగా విభజిస్తుంది. చూడండి ఒకసారి ఇది ఇంపార్టెంట్. ఇంకా మీరు చేయాల్సిన లెక్కలు ఇందులో. ఈ అంశాన్ని అమలుపరచడానికి ఈ తరహా వ్యాపార సంస్థలు తమ ఆస్తి అప్పుల పట్టిని మూలధనం ఖాతా మరియు సాధారణ ఆస్తి అప్పుల పట్టి అను 2 భాగాలుగా విభజించి సమాచారాన్ని వెల్లడించాలి. జనరల్‌గా అయితే మనం మూలధనం తీసుకొచ్చాము, దాంతో ఆస్తులు కొన్నాము, ఇంత ఇంత అప్పులున్నాయి అని చూపించాలంటే మనం ఎక్కడ పోస్ట్ చేస్తాము? ఆస్తి అప్పుల పట్టిలో పోస్ట్ చేస్తాము. ఒకటే ఆస్తి అప్పుల పట్టి వేస్తాము. కానీ ఇవన్నీ భారీ సంస్థలు కాబట్టి వీటి యొక్క మూలధనం అనేది మనం మామూలు బిజినెస్ మూలధనంతో మనం కంపేర్ చేయలేము. అందుకని వీటిని ఒక్క ఆస్తి అప్పుల పట్టి ప్లేస్‌లో 2 ఖాతాలను వేయాలని చెప్తున్నాడు. దాన్నే జంట ఖాతా పద్ధతి అంటున్నాం. ఇప్పుడు వరకు మనం వేసిన ఒక్క ఆస్తి అప్పుల పట్టిని ఇక్కడ రెండిటిగా డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేసిన దాన్నే మనం ఏమంటున్నాం అంటే జంట ఖాతా విధానం అంటున్నాం. సో, ఆ జంట ఖాతా విధానంలో ఉన్న జంట ఖాతాలు ఏంటి అంటే గనక ఒకటి తమ ఆస్తి అప్పుల పట్టిని ఒకటి మూలధనం ఖాతా, ఇంకోటి సాధారణ ఆస్తి అప్పుల పట్టి అని 2 భాగాలుగా విభజించాలి. సో, సింపుల్‌గా ఆస్తి అప్పుల పట్టి వేస్తే సరిపోదు. ఇక్కడ ఏమేమి వేయాలంట? మూలధనం ఖాతా ఒకటేయాలి. స్పెషల్‌గా ఓన్లీ మూలధనం కోసమే. అంటే ఎంత మూలధనం తీసుకొచ్చావో ఆ మూలధనాన్ని ఎక్కడెక్కడ వెచ్చించావు, ఎలా వినియోగించావు అనే దానికి మూలధనం ఖాతా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి సాధారణ ఆస్తి అప్పుల పట్టి. అంటే మిగిలిన ఆస్తులు, మిగిలిన అప్పులు, చిన్న చిన్న అప్పులు ఉంటాయి కదా! వాటికి సంబంధించి సాధారణ ఆస్తి అప్పుల పట్టి వేయాలి. సో, జనరల్‌గా మనం వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి వేసేవాళ్ళం. ఇక్కడ ఒక్క ఆస్తి అప్పుల పట్టి ప్లేస్‌లోనే మూలధనం ఖాతా వేయాలి. సాధారణ ఆస్తి అప్పుల పట్టి వేయాలి. ఆస్తి అప్పుల పట్టి అనకూడదు. ఏమనాలి ఇక్కడ? సాధారణ ఆస్తి అప్పుల పట్టి అనాలి. సో, ఆస్తి అప్పుల పట్టి, సాధారణ ఆస్తి అప్పుల పట్టి మరియు మూలధన ఖాతా. ఈ విధంగా 2 ఖాతాలను వేస్తున్నాం కాబట్టి ఈ పద్ధతిని మనం ఏమంటామంటే జంట ఖాతా పద్ధతి అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఇది షార్ట్ క్వెషన్‌కి వస్తుంది. జంట ఖాతా పద్ధతి అంటే ఏంటి అంటారు. జంట ఖాతా పద్ధతి అంటే ఏంటి అంటారు. సో, జంట ఖాతా వేస్తే జంట ఖాతా పద్ధతి. ఆ జంట ఖాతాలో వేసే జంట ఖాతాలు ఏంటి అంటే గనక 1 మూలధనం ఖాతా, 2 సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఆస్తి అప్పుల పట్టి విభజించి సమాచారాన్ని సమర్పించడాన్ని జంట ఖాతాల విధానంలో లెక్కలు తయారు చేయడం అని అంటారు. సో, ఇప్పుడు అదే కదా మనం చెప్పుకున్నాము. జంట ఖాతా విధానంలో లెక్కలు తయారు చేయడం అని ఎప్పుడు అంటాం మనం? పైన చెప్పుకున్నట్టుగా మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టిని రెండిటిని వేస్తే గనక ఆ లెక్కలు అలా వేయడాన్నే జంట ఖాతా విధానంలో లెక్కలు తయారు చేయడం అని అంటారు. సో, ఇదంతా కూడా షార్ట్ క్వెషన్. సో, జంట ఖాతా విధానం అనేది ఎవరికి వస్తుంది అంటే గనక భారీ సంస్థలకి ఎవరైతే ఎక్కువ మూలధనాన్ని వెచ్చించి ప్రజల ఉపయోగం కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం ఆ మూలధనాన్ని వెచ్చిస్తారో వాళ్ళకే ఇటువంటి జంట ఖాతా పద్ధతి అనేది వర్తిస్తుంది. మామూలు బిజినెస్ చేసే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి, అంటే పార్ట్నర్‌షిప్ కంపెనీస్ గాని, సోల్ ప్రొప్రైటర్‌షిప్ సొంత వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ ఇటువంటిది వర్తించదు. భారీ పెట్టుబడితో స్థాపించే సంస్థలు మాత్రమే. భారీ పెట్టుబడితో స్థాపించే సంస్థలు ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పైన సెకండ్ లైన్‌లో ఉంది. భారీ సంస్థలు అంటే ఏంటంటే అందులోకి వచ్చేవి విద్యుత్తు, గ్యాసు, నీరు, శక్తి, రైల్వే, మెట్రోపాలిటన్ రైలు ఇట్లాంటివి భారీగా వెచ్చించాలి. ఇందులో ఎన్ని వేల కోట్లని మనం బడ్జెట్ చూస్తూనే ఉంటాం కదా! హైదరాబాద్‌లో మెట్రోపాలిటన్ రైళ్లు వేస్తున్నారు, ట్రైన్స్ వేస్తున్నారు. దానికోసం ఇన్ని వేల కోట్లు వెచ్చించారు. కొత్తగా ఒక ట్రైన్ వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇట్లా వేస్తున్నారంటే ఎన్ని వేల కోట్లు దానికి వెచ్చించారు అనేది మనం చూస్తాము. సో, అది తయారవ్వాలంటేనే ముందుగా మనం అన్ని కోట్లు తీసుకురావాలి. కానీ మరి అన్ని కోట్లు మనం వెచ్చించిన తర్వాత దాన్ని మనుగడలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలు ఆ ట్రైన్‌ని ఉపయోగించి మనం పెట్టిన మూలధనం ఎప్పటికి మనకి వెనక్కొస్తుంది? ఎప్పటికి లాభాలొస్తాయి మనకి?
సో అదంతా చాలా టైం టేకింగ్. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా ఇందులోకి రావడానికి ఇష్టం చూపించరు. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంటే టేకప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పెట్టుబడి వసూళ్లు, రాబడి వసూళ్లను, పెట్టుబడి ఖర్చులను మరియు రాబడి ఖర్చులను వేరువేరు ఖాతాల్లో చూపడం ద్వారా ఏ తరహా వసూళ్లను ఏ విధంగా వినియోగించారనేది వివరించడం జరుగుతుంది. సో మరి ముగింపు లెక్కల కింద మూలధనం ఖాతా ఒకటి, అలాగే సాధారణ ఆస్తి అప్పుల పట్టి ఒకటి వేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే అందులో వచ్చేవి ఏంటి? మూలధనము, ఆస్తులు, అప్పులు ఇవే వస్తాయి. అవి కాకుండా చిన్న చిన్న ఖర్చులు అనేవి దేనికైనా కామన్ గా ఉంటాయి. సో వాటిని ఇక్కడ మనం ఎలా విభజించుకున్నాం? పెట్టుబడి వసూళ్లు, రాబడి వసూళ్లు, పెట్టుబడి ఖర్చులు, రాబడి ఖర్చులు, ఇట్లా డివైడ్ చేసుకుంటాం. ఖర్చులు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి, వసూళ్లు ఉంటాయి. మరి ఇవన్నీ ఎక్కడ చూపిస్తాం? ఇవన్నీ ఈ తరహా వసూలని ఏ విధంగా వినియోగించారనేది వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా వీటిలో ఈ ఖాతాలు కూడా ఉన్నాయి. ఏ ఖాతాలు? మనం అక్కడ వేసే వర్తకపు ఖాతాని ఇక్కడ ఏమంటాము, అక్కడ వేసే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఇక్కడ ఏమంటాము అనేవి కూడా ఉన్నాయి. సో అంతేకాక పెట్టుబడి, రాబడి వస్తువులను ఏ విధంగా ఆయా తరహా ఖర్చుల కొరకు వినియోగించిన విషయాన్ని పరిశీలించే వీలు కలుగుతుంది. సో కేవలం ఇక్కడ మనం జంట ఖాతా పద్ధతిలో వచ్చే ఖాతాలు ఏంటి అంటే మూలధనం ఖాతా, సాధారణ ఆస్తిపై పట్టి అని చెప్పుకున్నాం. కానీ మిగిలిన రాబడి ఖర్చులు, పెట్టుబడి వసూళ్లకు కూడా మనకి ఇక్కడ రాబడి ఖాతా అంటాం, ఇక్కడ లాభ నష్టాల ఖాతా అనం. ఎందుకంటే లాభం అనేది ఇక్కడ అసలు ఆ పాయింట్ అనేది ఉండదు. ఇక్కడ లాభాలు వస్తాయి, మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఆ రేంజ్ లోనే లాభాలు వస్తాయి. కానీ అవి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది అనేది మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ లాభ నష్టాల ఖాతా అనే దానికి ఇక్కడ ప్రస్తావన ఉండదు. ఇక్కడ ఏం ఖాతా అంటారంటే రాబడి ఖాతా, రాబడి ఖాతా అంటారు. అక్కడేమో లాభ నష్టాల ఖాతా ప్లేస్ లో ఇక్కడ మనం వేసే ఖాతాని ఏమంటామంటే రాబడి ఖాతా ఒకటి, నికర రాబడి ఖాతా ఒకటి అని 2 వేస్తాము. సో మొత్తానికి ఇక్కడ మనము 4 వేస్తాం. గుర్తుపెట్టుకుని 4 వేస్తాం. మూలధనం ఖాతా, సాధారణ ఆస్తిపై పట్టి, రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, ఇట్లా 4 వేస్తాం. సో ఇప్పుడు వరకు మీరు జంట ఖాతా పద్ధతి అంటే ఏంటి తెలుసుకున్నారు. ఇక్కడ కింద కూడా అదే ఇస్తున్నాడు మళ్ళీ ప్రత్యేకంగా మనకి. జంట ఖాతా విధానం యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి? జంట ఖాతా విధానం యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ముగింపు లెక్కలను సవివరంగా వివరించే ప్రత్యేక పద్ధతి. ముగింపు లెక్కలకు గణాంకాలతో కూడిన వివిధ నివేదికలు జతపరచబడతాయి. సో ముగింపు లెక్కల్ని ఎలక్ట్రిసిటీ కంపెనీస్, విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాలు తయారు చేసే పద్ధతినే జంట ఖాతా పద్ధతి అని చెప్పుకుంటాం అంటున్నాం. ఇక్కడ ఈ జంట ఖాతా పద్ధతిలో ఇక్కడ మనం విభజించిన మూలధనం ఖాతా కానీ సాధారణ ఆస్తిపై పట్టి కానీ మనకి సవివరంగా అన్ని కూడా వివరించబడతాయి. ఈ నివేదికలన్నీ వీటికన్నీ జత చేయబడతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ తరహా లెక్కలు తయారు చేసే కంపెనీలు తమ వ్యాపారం నెలకొల్పడానికి చాలా మూలధనం అవసరం. వినియోగించిన స్థిర మూలధనంలో అత్యధిక భాగాన్ని స్థిరాస్తుల్లో శాశ్వతంగా పెట్టుబడి పెడతారు. స్థిరాస్తుల్లో శాశ్వతంగా పెట్టుబడి పెడతారు. ఉదాహరణకు విద్యుత్ శక్తి కంపెనీల ఖాతాలు. సో ఇదే కదా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటుంది. ఈ కంపెనీలన్నిటికీ కావాల్సిన మూలధనం, స్థిర మూలధనం అనేది స్థిరాస్తుల్లో పెట్టేస్తారు. ఆ స్థిరాస్తుల్లో పెట్టిన మూలధనం ఎప్పటికీ తిరిగి రాదు మనకి. ఇంకా ఇప్పుడు ఒక ట్రైన్ కి సంబంధించి ఒక ట్రైన్ పెట్టారు, అది ఓకే, నడిపించడానికి అవసరమైన ఖర్చులు వస్తాయేమో గానీ మనం దాని గురించి ఎక్స్‌పెక్ట్ చేయరు కూడా. గవర్నమెంట్ పెడుతుంది కాబట్టి వీటిని మూలధనం. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఆస్తి అప్పుల పట్టిని మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి అని 2 భాగాలుగా తయారు చేస్తాము. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవే రిపీట్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ ఏంటి? జంట ఖాతా విధానం యొక్క ప్రత్యేక లక్షణాల కింద రాయాలి మీరు. సో జంట ఖాతా విధానం యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి అని చెప్పేసి 5 మార్క్స్ క్వశ్చన్ గా అడగొచ్చు. అడిగితే కనుక ఈ 3 పాయింట్స్ రాస్తే 5 మార్క్స్ వస్తాయి. సో ఆస్తి అప్పుల పట్టి, మూలధన ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి అని 2 భాగాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఓన్లీ ఆస్తి అప్పుల పట్టిని మనం ఇక్కడ 2 రకాలుగా వేస్తున్నాము అని చెప్తాను. అదొక లక్షణం అని చెప్తున్నాడు. సో ఈ ఒక్క పేర చెప్పి క్లోజ్ చేస్తాను. మూలధనం ఖాతా లేదా పెట్టుబడి వసూలు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ వైపు వాటాల జారీ ద్వారా వాటాలపై వసూలైన ప్రీమియం రూపంలో, డిబెంచర్ల జారీ ద్వారా దీర్ఘకాలిక అప్పులు, ముందుగా వసూలైన పిలుపులపై, డిబెంచర్ల జారీపై వసూలైన ప్రీమియం రూపంలో వసూలైన మొత్తాన్ని చూపి డెబిట్ వైపున స్థిరాస్తుల సేకరణ కొరకు వినియోగించిన మొత్తాన్ని చూపుతారు. సో ఇక్కడ మీకు 4 చెప్పాను నేను. మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి, రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద మీకు మూలధనం ఖాతా కనిపిస్తుంది. మూలధనం ఖాతా కనిపిస్తుంది. ఇది ప్రొఫార్మా చూడండి. వీటి గురించి పైన ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు ప్రొఫార్మా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మూలధనం ఖాతా లేదా మూలధనం ఖాతాలో వసూళ్లు చెల్లింపుల ఖాతా. సో ఇటువైపు చూడండి, వసూళ్లు ఇక్కడ వేశారు, వేయాలి ఇక్కడ వేశారు. ఇక్కడ కాలమ్స్ వచ్చేసి మనకి గత సంవత్సరానికి సంబంధించిన వ్యయము, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన వ్యయము, 2 కలిపి టోటల్. వసూళ్ల వైపు కూడా గత సంవత్సరానికి సంబంధించిన వసూళ్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వసూళ్లు,
రెండు టోటల్ చేసి మొత్తం వసూలు అని వేయాలి. సో మూలధనం ఖాతా అంటున్నాడు కాబట్టి ఇది మనకు అర్థం అవ్వాలి వెంటనే. మూలధనం ఖాతాలో మనకి మూలధనం ఎక్కడి నుంచి సేకరించాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అది మనం తీసుకుంటున్నాం కాబట్టి వాటిని వసూళ్ల కింద వేసుకోవాలి. ఎలా సేకరించొచ్చు మనం? ఈక్విటీ వాటాల ద్వారా సేకరించొచ్చు, ఆధిక్యపు వాటాల ద్వారా సేకరించొచ్చు, డిబెంచర్లు జారీ చేయడం ద్వారా సేకరించొచ్చు, బయట రుణం తీసుకోవడం ద్వారా సేకరించొచ్చు. ఇట్లా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇతర వసూళ్లు ఇంక ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో వసూళ్లు మూలధనానికి సంబంధించిన వసూళ్లు. ఈ మూలధనం నువ్వు ఎలా వసూలు చేసుకున్నావు, ఎలా తీసుకున్నావు, ఈక్విటీ ద్వారా తీసుకున్నావా, ఆధిక్యపు వాటాల ద్వారా తీసుకున్నావా అనేది మనం ఇటు సైడ్ వేస్తాము. నెక్స్ట్ ఈ తీసుకున్న ఈ మూలధనం, వసూలైన ఈ మూలధనంతో నువ్వు ఏమేమి వ్యయాలు చేశావు, ఏమేమి ఖర్చు పెట్టావు. ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి ప్రారంభ ఖర్చులు పెడతాము, భూమి కొంటాము, భవనాలు కొంటాము, ప్లాంట్ కొంటాము, ట్రాన్స్ఫార్మర్కి ఖర్చు పెడతాము, మోటార్లకు ఖర్చు పెడతాము, మీటర్లు మన ఇంట్లో ఉంటాయి అందరికీ. మీటర్ రీడింగ్ చూస్తారు కదా, ఎవ్రీ మంత్ మనం కరెంట్ బిల్ కడుతూ ఉంటాం కదా. ఆ మీటర్స్ కూడా గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది కదా, మనకి మనం ఫిక్స్ చేసుకోం, గవర్నమెంటే పెడుతుంది. ఒక నెంబర్ ఇచ్చి మనకి ఆ మీటర్ని ఫిక్స్ చేస్తుంది. వాటన్నిటికి సంబంధించిన వాటికి ఖర్చు పెడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చే మనకి జరుగుతున్నాయి. సో మూలధనం మనం ఎలా వసూలు చేసామో వాటిని ఎలా ఖర్చు పెట్టాం. సో ఇటువైపు ఏమో మొత్తం వసూలు వేస్తాము, ఇటువైపు ఏమో మొత్తం వ్యయం వేస్తాము. ఇక్కడ మూలధనం ఖాతా నిల్వ తేలుస్తాం. మూలధనం ఖాతా నిల్వ తేల్చి ఆ వచ్చిన నిల్వని ఎక్కడికి మళ్లించాలంట? సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించాలి. సో నీకు ఏ బ్యాలెన్స్ అయినా రావచ్చు కదా, ఇటువైపు డెబిట్ బ్యాలెన్స్ అయినా క్రెడిట్ బ్యాలెన్స్ అయినా ఏదైనా రావచ్చు. కాబట్టి నీకు ఎటువైపు వచ్చినా సరే నువ్వు వచ్చిన ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఎక్కడికి మళ్లించాలి? సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించాలి. సో దిస్ ఈజ్ మూలధనం ఖాతా. మూలధనం ఖాతా క్యాపిటల్ అకౌంట్ అంట. క్యాపిటల్ అకౌంట్ అంట. ఓకే. నెక్స్ట్ సాధారణ ఆస్తి అప్పుల పట్టి, రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ క్లాస్లో మనం జంట ఖాతా పద్ధతి అంటే ఏంటి, జంట ఖాతా పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, జంట ఖాతా పద్ధతిలో వేసే ఖాతాలు ఏంటి, జంట ఖాతా పద్ధతిలో వేసే ఖాతాల్లో మూలధన ఖాతా ప్రొఫార్మా ఎలా ఉంటుంది, ఈ పాయింట్స్ ఈ క్లాస్లో నేర్చుకున్నాము.